అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసం జరుగుతోంది. దాదాపుగా ఈరోజు 20వ ఉపవాసం, 21వ ఉపవాసం కూడా ఈరోజు అందరూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా అయితే రంజాన్ నెలలో మేమందరం కూడా ఉపవాసాలు అంతా అయిపోయినాక ఈద్గా మైదానంలో ఈద్ నమాజ్ చదవడానికి అంతా ముస్లిం సోదరులందరూ ఇక్కడ వస్తారు. కాబట్టి దాదాపుగా 15-20 డేస్ ముందు నుంచే మేమందరం కూడా మా పాలకవర్గం, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఎంహెచ్ఓ గారు కానివ్వండి, శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు కానివ్వండి, వర్కర్స్కి అందరూ కూడా ప్రతిరోజు వీళ్ళకి మానిటర్ చేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏ జేసీబీలు కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయించి దాదాపుగా ఇప్పటికి పూర్తి స్థాయిలో మేము ఇక్కడ క్లీన్ కూడా చేయించడం జరిగింది. ముందుగా దీనికి మా ఎంహెచ్ఓ గారికి, మా మున్సిపల్ కార్మికులకు, శానిటేషన్ ఇన్స్పెక్టర్కి, అదేవిధంగా సెక్రటరీకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ క్లీనింగ్ సంబంధించి షకీల్ షఫీ గారు కూడా నాకు పోయిన నెలలో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా బరియల్ గ్రౌండ్ని కూడా అది కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది. మన పాలకవర్గం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా 60 లక్షల రూపాయలు పెట్టి టెండర్స్ని కూడా కాంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలో ఒక 15-20 డేస్లు కానివ్వండి, నెల లోపల ఆ పనులు కూడా ప్రారంభించబోతామని మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా బరియల్ గ్రౌండ్లో ఉన్నటువంటి లైట్స్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి 17 లక్షలతో అది కూడా టెండర్స్ పిలిచడం, అవి కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చి అవి కూడా లైట్స్ తొందరలో ఏర్పాటు చేస్తాం. హెచ్ఎల్సీ కాలనీలో ఉన్నటువంటి ఈద్గా కానివ్వండి, ఆ బరియల్ గ్రౌండ్కి రెండింటికి దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి దాదాపుగా 48 లక్షలతో అది కూడా టెండర్స్ పిలిచాం. తొందరలో కూడా అది కూడా కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. కేవలం ఈ బక్రీద్, రంజాన్ కాకుండా ప్రతి ఒక్క హిందూ శ్మశాన వాటిక కానివ్వండి, ముస్లిం శ్మశాన వాటిక కానివ్వండి, క్రిస్టియన్స్ ఏమైనా కూడా ప్రతిసారి కూడా మేము అక్కడ క్లీన్ చేయించడం కానివ్వండి, అక్కడ ఏ అవసరం ఉందో ప్రతిసారి మా పాలకవర్గం ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ మరోసారి మేము ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.